తిరుపతికి వచ్చినప్పుడు 200 కోట్లతో వచ్చాడు. మీకు ఎవరికైనా తెలుసా? జిరాక్స్ భవన్ అబద్ధం, జనాలు నమ్మరు అవన్నీ, ఊరికే గుర్తుతే 200 కోట్లు వచ్చాడు ఎత్తుకొని తిరుపతి. ఆ జిరాక్స్ భవన్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం పెట్టుకున్నా అంట. నువ్వు తిరుపతికి ఎలా వచ్చావు? మీ నాన్న ఇన్ని వ్యాపారం చేశాడు, ఏ కంపెనీలో పనిచేశారు, అవన్నీ నేను మాట్లాడాలా? కిరణ్ రాయలు మాత్రం డిబేట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు. సరే పెట్టుకోండి, సంతోషం, ఫ్రీ పబ్లిసిటీ. ఒక తప్పు జరిగితే ఆ తప్పు వాస్తవమా కాదా చెప్పేది ముందు కోర్టు. కేసు పెట్టారు, విచారణ జరుగుతూ ఉంది, కోర్టు చెప్తుంది. సాక్షి పేపర్, సాక్షి టీవీ చెప్తుందా? వీడు ఒక మంచి ఫోటో పెట్టాడు. ఇదే మీరు చాలా ఇంపార్టెంట్ ఫోటో, మీరు చూడాలి ఇవన్నీ. కిరణ్ పై కేసు ఏది? కేసు పోలీసులు కోర్టు చూసుకుంటుంది. సాక్షి టీవీకి సాక్షి పేపర్కి ఏం పని? మీకు ఎంఐకి సంబంధం లేదంటారు. మీకు రాష్ట్రంలో లక్ష్మీరెడ్డి తప్పకి ఎవరికి అన్యాయం జరగట్లేదా? ఎవరికి కష్టాలు లేవా? రాష్ట్రంలో వేరే సమస్యలే లేవా? ఎందుకు మీరు ఇంత పెద్ద ఆర్టికల్ వేసి పెట్టారు? కిరణ్ రాయల్ పక్కన అమ్మాయి ఉంది, ఓకే, ఆ అమ్మాయి అనుకుందాం, ఏముంది ఇంట్లో? నాతో రోజుకి తిరుపతి దాటితే 100 ఫోటోలు తీస్తారు. 100 తక్కువ ఫోటోలు ఉండవు ఖచ్చితంగా. నాతో తిరుపతి దాటితే 100 ఫోటోలు ఖచ్చితంగా తీసుకుంటారు. సరే, ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఈ ఫోటో నా సింగిల్ ఇండివిజువాలిటీ ఫోటో. ఇది మొత్తం 3 ఫోటోలు ఫేస్బుక్లో ఉండేది. 1 2 3 1 2 3 ఈ 3 ఫోటోలు నావి. ఎంత పెద్ద మేధావి దొరికిపోతారు ఒక చోట. ఇక్కడ దొరికిపోయారు వీళ్ళు. ఫోటోషాప్లో ఒక షేర్ కంట్రోల్ ఒక యాప్ ఉంది, చేసుకోవచ్చు. ఇప్పుడు ఆడ కిరణాల పక్కన అమ్మాయి ఉంది కదా, ఇది వేరే అమ్మాయి ఉంది, మోడల్ అది అమ్మాయి. ఎట్టి ఇప్పుడు ఏమిగా నాకు సంబంధం ఉందేమే? ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, నా పక్కనే ఉంది. ఈడ కిరణాలు ఒక్కడే ఉన్నాడు, ఈడ తోక లక్ష్మీరెడ్డి గారు ఉన్నారు. దీని ఆర్టికల్ వేశారు. అంటే ఫేక్ ఫోటోలు. నేను పోయేసి ఆమె ఎవరో మంచి కృతి వేస్తానా, కృతి వస్తున్నాం, ఎవరు హీరోయిన్తో నిలబడి ఫోటో ఇచ్చేసి నాకు ఆమెకు ఉందంటే వేసేస్తారా? లుచ్చా పేపర్, లుచ్చా టీవీ, లుచ్చా పేపర్ మీది. ఒక ఫోటో వచ్చినప్పుడు దాన్ని ఎంక్వైరీకి పంపించాలి. ఇది వాస్తవమా కాదా ల్యాబ్ రిపోర్ట్ తీసుకుని ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి నయాన తర్వాత ఫోటోలు ఉన్నాయి, వేస్తారా? ఇంకే 2-3 ఉన్నాయంట, వేస్తారా ఫోటోలు? ఇన్ని రోజులు మా నాయకుడు ఆపిపెట్టాను నన్ను. ఇన్ని రోజులు టెస్ట్ మ్యాచ్ అన్నా, ఇంకా డైలీ 1 మ్యాన్ ఆఫ్ మ్యాచే, 20 మ్యాచ్లు ఆడతా నేను, ఒప్పుకోను. చెప్పండి ఈ ఫోటో. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్తానా, డిఫర్మేషన్ ఇస్తున్నా. 3 రోజులు నా మీద సాక్షి పేపర్ పాపం చాలా ఇంట్రెస్ట్ పెట్టి వార్తలు రాస్తారు. పేపరే నా కోసం పెట్టేట్టున్నారు. సాక్షి పేపర్, సాక్షి టీవీ డిబేట్లు పెట్టి బా లక్ష్మికి న్యాయం చెయ్యాలి, ఆ అమ్మాయి ఎంత అమాయకురాలు అంటారు. నేను చెప్పడం కాదు, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అయిపోయింది, ఇంకో పాయింట్లోకి వద్దాం. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయొచ్చు, అండ్ ఫోటో అంటే చేయొచ్చు. నా ఫేవరెట్ హీరోయిన్ అమ్మాయి, ఫేవరెట్ హీరోయిన్ చేసుకోవచ్చు చెప్తున్నా. ఇలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, ఎలా కావాలో చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఫోటో ఇస్తే మీ ఫోటో కూడా చేయిస్తా. మీకు ఇష్టమైన హీరోయిన్ చెప్పండి, 10 నిమిషాలు ఆ హీరోయిన్తో చేయిస్తా. ఇప్పుడు దీనికి వెళ్దాం, ఇప్పుడు వీడియోకి వెళ్దాం. ఏది మంచి ఫేమస్ అయింది కదా, నైఫ్, కైఫ్, లైఫ్ చూపిస్తా లేచి. అంటే ఎన్ని కావాలో చేయొచ్చు, తెలుసో తెలియదో చెప్తున్నా సాక్షి వాడికి. లైటింగ్ ముందు వాయిస్ వినిపిస్తాను. వీడియో కిరణ్ అన్నాడు, లైట్ కాదు కానీ మీకు వాయిస్ వినిపిస్తాను చూడండి. వైఫ్, కైఫ్, నైఫ్,
అందరికి పంపిస్తా, వీడియో పంపిస్తా. మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను. ఈ వాయిస్ వినండి ఒకసారి. అంటే మళ్ళీ ప్లే చేయరా? కావాలా? ఏం వీడియోలో చెప్పాలా? వైఫ్ కైఫ్ నైఫ్ టీమే వీడియో తీస్తావా? ఈ వాయిస్ విన్నారు ఎవరిదన్నా? ఇలా చేయొచ్చు, చిన్న పని, సెల్ ఫోన్లో 5 నిమిషాలు చేసుకోవచ్చు. ఇంకా ఒకరోజు టైం ఇస్తే ఆడ నేను అవసరం అభిరెడ్డి ఫోటో పెట్టిస్తా. టెక్నాలజీ ఉందండి, ఇష్టం వచ్చేది కాదు. ఆ ఫోటో ఆ అమ్మాయి ఏం చెప్పింది, ఆ అమ్మాయి మాటలకే వద్దాం. ఇదే ప్రెస్ మీట్లో అమ్మాయి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడింది ఫన్నీగా. 2021లో నేను కిరణ్ రాయలు మేము బాగా క్లోజ్ అయినప్పుడు 2021 వ్యాలంటైన్స్ డే, చిన్న పిల్లకాయల కాలేజీలో ఉన్నాం మేము, వ్యాలంటైన్స్ డే చేసుకున్నాం. మీరంతా అదృష్టవంతులు కాదయ్యా. 21లో మొన్న అంటే నాకు ఇప్పుడు 42, 39 ఏళ్ళకి నేను వ్యాలంటైన్స్ డే చెప్పి పార్టీ చేసుకున్నా ఆయనతో. ఎప్పుడు మొన్న చెప్పింది 21వ సంవత్సరంలో వ్యాలంటైన్స్ డేకి చైన్ వేసింది. మీరందరికీ తెలుసు 4 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడు కిరణ్ రాయలు, ఇట్టే ఉండి అప్పుడు కూడా ఏదో కొంచెం లావిక్క. ఆడు చూసారా, బక్క చిక్కిపోయిన మనిషి, సన్నగా ఎంత స్మార్ట్గా ఉన్నాడు. అంటే ఒకవేళ నేను ఉన్న 20 ఏళ్ళ క్రితం ఉంటుంది, లేదా 15 ఏళ్ళ క్రితం ఉంటుంది. ఆమె పాయింట్లోకి వస్తాం. 15 ఏళ్ళ క్రితం తీసుకున్న వీడియోను 15 ఏళ్ళు దాచిపెట్టుకుని ఏం చేస్తున్నావు? 15 ఏళ్ళు ఎన్ని ఫోన్లు మార్చుంటావు? 15 ఏళ్ళుగా అన్ని దాచిపెట్టుకున్నావు, వాయిస్ రికార్డులు పెట్టుకున్నావు, అన్ని పెట్టుకున్నప్పుడు నేను డబ్బు ఇచ్చింది మాత్రం ఎందుకు తీసి పెట్టుకోలేదు ఒక్క వీడియో కూడా? నాకు డబ్బులు ఇచ్చినావు కదా, ఎన్నో కోట్లు చెప్పినావు కదా, ఎందుకు ఒక్క రూపాయి నాకు ఇచ్చినట్టు తీసి పెట్టుకోలేదు ఎందుకు ఒక్క వీడియోను? అంటే నీ ప్రేమ ఓన్లీ వీడియో వరకే, డబ్బుగా కాదు. దీన్ని హనీ ట్రాప్ అనరు, మనీ ట్రాప్ అంటారు. ఇప్పుడు ఈమె బాధితులు ఫోన్ చేస్తా, ఈమె మీద ఉన్న కేసులు ఈ అమ్మాయిని మన జైపూర్ పోలీసు అరెస్ట్ చేశారు. దానికి కూడా సాక్షి టీ వాడికి చెప్పాలి. వాడు సాక్షిలో రోజు డిబేట్ పెట్టి ఆ వేస్ట్ గాలంతా కూర్చోబెట్టి కిరణ్కి 2 రాష్ట్రాలు బంద్ చేస్తూ ఉంది, 6 రాష్ట్రాలు బంద్ చేస్తూ ఉంది. నాకు ఏ రాష్ట్రం బంద్ చేయదురా బాబు, న్యాయం పనిచేస్తూ ఉంది. 419, 420, 66B, 66D, 120B, 406 ఇది ఓన్లీ ఒక స్టేషన్లో మాత్రమే కేసులు. ఇంకో ఫన్నీ ఏమంటే ఆ అమ్మాయి తిరుపతిలో ఉంటే ఎట్ట పోలీసులు పట్టుకుని 3 ఏళ్ళు పట్టుకోలేదున్నారు. ఇది పాయింటే, లాజిక్. ఇప్పుడు నేను పరాయిలో ఉన్నాన్నా, 3 ఏళ్ళు నేను గోవా, బెంగళూరు, మైసూరు, ఆ ఊర్లు ఈ ఊర్లు ఉన్న లగ్జరీ డబ్బులు బ్లాక్మెయిల్ చేసి వాడిని వీధి వసూలు చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. తిరుపతికి వచ్చి నువ్వు ప్రెస్ బీట్లు పెట్టి డ్యాన్సులు వేస్తాంటే పోలీసులు చూస్తాంటారా? నువ్వు వాంటెడ్ లిస్ట్లో నీకు తెలుసు. నీకోసం తిరుపతిలో సైబర్ క్రైము, సిఐడి, సిబిఐ ఎదుగుతూ ఉంది. నేను వచ్చి నాకు అన్యాయం జరిగింది, పొక్క జరిగింది, తోటకో జరిగింది, అభిరెడ్డి మాట్లాడేసి వచ్చేసి నువ్వు నేను పట్టుకెళ్తాను తెలీదా? పట్టుకెళ్ళారు. తమరేం సామాన్యంగా మాట్లాడారు. ఇంగ్లీష్ ఛానల్లో కూడా వచ్చింది, ట్విట్టర్లో, ఇంగ్లీష్ ఛానల్లో, ఫేస్బుక్లో. నీ అభిమానులు, లక్ష్మకి అభిమానులు ఎంతమంది నాకు తెలియదు, ఇప్పుడే చూస్తా. కోట్ల మంది అభిమానులు ఆమెకి, జగన్ కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఆమెకే ఉన్నారు. సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఆమె కోసం